రాష్ట్రంలో 40 లక్షల ఓట్లు లేనట్టే. ఆగస్టు 3కి పూర్తి జాబితా. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఓట్లను కలెక్టబుల్ మళ్లీ వెనక్కి తీసుకుని వీలులేని కింద తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 100% ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశామని, అందులో కొన్ని అన్కలెక్టబుల్ పేరుతో పత్రాలు సేకరించడానికి వీలు లేకుండా ఉన్నాయని ఎన్నికల అధికారులు లెక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఆగస్టు 3 వరకు సమయం ఉన్నా అప్పుడే అన్కౌంటబుల్ పేరుతో ఓటర్ల పేర్లను ఎలా తీసేస్తారని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను మనకి నిన్నటి వరకు 2,59,50,506 ఓటర్ల పత్రాలు డిజిటలైజేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల 20% పైగా ఆబ్సెంట్, షిఫ్టెడ్ డెత్ కేటగిరీ కింద ఉన్న ఓటర్లను తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. 2 వారాల కిందట ఎన్నికల సంఘం రూపొందించిన డాష్బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఏఎస్డీ కేటగిరీ పరిధిలో 13 లక్షల మంది ఓటర్లు అన్కౌంటబుల్ కింద నమోదైనట్లు పేర్కొన్నారు. 2 వారాల్లోనే ఈ సంఖ్య 40 లక్షలకు చేరింది. నియోజకవర్గాల వారీగా చూస్తే మంచిర్యాల 23%, కరీంనగర్లో 20%, కుత్బుల్లాపూర్లో 21%, ఉప్పల్లో 28%, సికింద్రాబాద్లో 24%, ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 22%, వరంగల్ పశ్చిమలో 26% మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో 10-20% మంది ఉన్నారు. వివిధ కారణాలతో వీరిని అయితే తొలగిస్తున్నట్లయితే తెలిసిందనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 40 లక్షల ఓట్లు అయితే ఎగిరిపోతున్నాయి మన తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.